డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో భారత రాజ్యాంగ చరిత్ర గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన సాహితీకారులు, అంబేద్కర్ వాదులు, న్యాయవాదుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రముఖ పరిశోధక రచయిత పిల్లి రాంబాబు రచించిన ఈ గ్రంథంలో రాజ్యాంగ రచనకు సంబంధించిన పార్లమెంటరీ వ్యవహారాలు, ఆనాడు జరిగిన అనేక చారిత్రక సంఘటనలు ఈ గ్రంథంలో పొందుపరిచారని, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవాలని అన్నారు. ఈ ఆవిష్కరణ సభకు సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షులు కోరుకొండ భానుమతి అధ్యక్షత వహించగా, దళిత కమాండో పత్రిక ఎడిటర్ పిల్లి డేవిడ్ కుమార్ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పొనుగుమట్ల విష్ణుమూర్తి, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ రాముడు, డిబిలో ఎస్ఎస్ఆర్ భూపతి, సయ్యద్ సలార్, గౌరీశ్వర్ రావు, పిల్లి రామారావు, సిద్ధార్థ్, బార్ కౌన్సిల్ అధ్యక్షులు కోటిపల్లి లోవరాసు, నీలం మధుసూదన్ రావు, కొండేపూడి భరత్ కుమార్, అరవ విస్సు, జనార్దన స్వామి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. సభ అనంతరం అతిథులకు దుస్సాల్వాతో సత్కరించి మెమోంటో అందజేశారు. రాంబాబు గారు, పిల్లి రాంబాబు గారు నెదర్లాండ్ దేశానికి వెళ్ళడం జరిగింది. ఆయన అందరికీ ధన్యవాదాలండి. నా పేరు పిల్లి రాంబాబు. ఈరోజు జూలై 26 తారీఖు 2026 సంవత్సరం. ఈ రోజుని ఈ భారత రాజ్యాంగ చరిత్ర అయినటువంటి గ్రంథాన్ని ఇదే రోజు ఓపెన్ చేయడానికి మరొక ముఖ్య కారణం. ఆ కారణం ఏంటంటే 1820 సంవత్సరంలో జూలై 26 తారీఖునే ఈ దేశంలో సాహు మహారాజా అనేటువంటి ఒక చక్రవర్తి మొట్టమొదటిసారిగా తన రాజ్యంలో, చట్టసభల్లో, ఉద్యోగాల్లో, విద్యలో అందరికీ కూడా ఈ జూలై 26 తారీఖునే తన రాజ్యంలో రిజర్వేషన్ కల్పించినటువంటి రిజర్వేషన్ పితామహుడు సాహుజీ మహారాజ్. అది ఈ రోజునే జరిగింది కాబట్టి కరెక్ట్గా ఈ రోజున ఎంచుకుని నేను ఈవేళ భారతీయ రాజ్యాంగ చరిత్ర అనేటువంటి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ గ్రంథాన్ని రాయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈవేళ సోషల్ మీడియాలో కానీ లేదా పబ్లిక్ మీటింగుల్లో కానీ చాలామంది అవగాహన లేనటువంటి వాళ్ళే సరిగ్గా రాజ్యాంగం గురించి కానీ రాజ్యాంగ చర్చల గురించి కానీ తెలియనటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని, ఒకవేళ రాసిన అనేక మందిలో అంటే 389 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో ఈయన కూడా ఒకరని, ఇలా నానా రకాల అనాలోచితమైనటువంటి సందర్భాలు ఉన్నటువంటి సందర్భంలో ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజం కాదు. అసలు పార్లమెంట్లో ఏం జరిగింది? క్రీస్తు శకం 1600 సంవత్సరం నుంచి రాజ్యాంగం ఆమోదం చెందే వరకు కూడా జరిగినటువంటి వివిధ పరిణామాలు ఏంటి ఈ గ్రంథంలో వివరించడం జరిగింది. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం ఆయన రాజ్యాంగం రాయడం కోసం ప్రతిష్టాత్మకంగా 5 రోజుల పాటు పార్లమెంటు రాజ్యాంగ పరిషత్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అంబేద్కర్కి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం చేసింది. ఒకవేళ డాక్టర్ అంబేద్కర్ ఒక్కరే రాయకపోతే లేదా ఆయనే రాయకపోతే అంబేద్కర్కి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాన్ని 5 రోజుల పాటు ఎందుకు నిర్వహించవలసి వచ్చిందో మీరు పార్లమెంటు రికార్డులు తిరగేసుకుని మీరు సమాధానం చెప్పవలసి ఉంది. ఒకవేళ ఇంత చరిత్ర బయటకు వచ్చినప్పటికీ కూడా మీరు ఇంకా అంబేద్కర్ రాయలేదు, అంబేద్కర్ అందరిలో ఒకడు అని ఇలాంటి అసందర్భమైన మాటలు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని, ఇప్పటికైనా మీరు జ్ఞానం నేర్చుకోవాలని, సత్యాన్ని బయట పెట్టాలని ఉద్దేశంతో ఈవేళ భారతీయ రాజ్యాంగ చరిత్ర అనేటువంటి గొప్ప గ్రంథం రాయబడింది. ఈ గ్రంథానికి ఈవేళ ఆవిష్కరించబడినటువంటి రోజుని అనేక మంది ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఈవేళ సమావేశానికి రావడం జరిగింది. ఇందులో అన్ని కులాల వాళ్ళు కూడా, ఒక్క కులం కాదు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, వైశ్యస్ ఉన్నారు, క్షత్రియ ఉన్నారు, ముస్లిం ఉన్నారు, హిందువులు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు కూడా
ఈవేళ సభకొచ్చి రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పడం జరిగింది. ఇకనైనా భారతదేశంలో లేదా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజ్యాంగం పట్ల, రాజ్యాంగకర్త అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ పట్ల అంకిత భావాన్ని కలిగి ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. జై భీమ్.